అమ్మలేదా పిలువు మా సపోర్ట్ ఇక్కడ ముందేం చేశారు అందరికీ వాళ్ళు కాల్సి అయినా కానీ వాళ్ళు టైం బాగలేదు. ఇది ఎందుకు వేస్తారు చెప్పారు అందరూ సపోర్ట్. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి ప్రభుత్వం నుంచి మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో పేదలు నిరుపేదలు పూర్తిగా చితికిపోయారు. ఈ 5 సంవత్సరాల ఆదాయం అంతా పడిపోయింది. దానికి ఉదాహరణ ఏంటంటే ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చెన్నై, బెంగళూరు, తెలంగాణ మొత్తం వెళ్ళిపోయారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం పోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పోతే ఆ కన్స్ట్రక్షన్లో పనిచేసే బేల్దారులకు వర్క్ లేదు, బేల్దారు కూలీకి లేదు, ఎలక్ట్రీషియన్స్కి వర్క్ లేదు, ప్లంబర్కి లేదు, పెయింటర్కి లేదు. ఒక బిల్డింగ్ కట్టమంటే పెయింటర్ అవసరం, ఎలక్ట్రీషియన్ అవసరం, తర్వాత ప్లంబర్ అవసరం, బేల్దారు కూలీలు అవసరం, బేల్దారులు వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. నెలలో వాళ్ళు 10 రోజులు పనిచేస్తున్నారు, 10 రోజులు 12 రోజులు. ఏమంటే అక్కడ కన్స్ట్రక్షన్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయిందని. కాబట్టి వాళ్ళ ఆదాయం పడిపోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పేదలు నిరుపేదల యొక్క ఆదాయం పడిపోయింది. దాన్ని లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేతినివ్వాలి. అందుకనే నేను చెప్పాను, స్పెషల్గా వాళ్ళ ఆదాయాన్ని రైజ్ చేయడానికి ఎన్ని మార్గాలను అన్వేషించి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.